బీజేపీది అంతా బిల్డప్పేనా? మున్సిపాలిటీలో బొక్క బోర్లా పడ్డ బీజేపీ. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయమంటూ గొప్పలు. చివరకు ఒక మున్సిపాలిటీ 2 కార్పొరేషన్లకే పరిమితం. నిజామాబాద్, కరీంనగర్లో బీజేపీకి కలిసొచ్చిన హిందూ పోలరైజేషన్. ఎంఐఎం రెచ్చగొట్టే వ్యాఖ్యలతో హిందువుల్లో కొంత ఐక్యత. మున్సిపాలిటీలో అక్కడక్కడా కొన్ని వార్డులు కైవసం. ఏ ఒక్క మున్సిపాలిటీలోనూ పెద్దగా ప్రభావం చూపని బీజేపీ. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్లో కొంత ప్రభావం. దక్షిణ తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయిన బీజేపీ. వరంగల్ జిల్లాలోనూ పెద్దగా ప్రభావం చూపని కమలనాథులు. 3వ స్థానానికే పరిమితమైన బీజేపీ. తెలంగాణ బీజేపీలో నాయకత్వ సమస్య. బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించిన తర్వాత బలహీనపడ్డ బీజేపీ. రామచంద్రరావు నాయకత్వంలో పెద్దగా బలపడని బీజేపీ. అంతర్గత విభేదాలతో తన గొయ్యి తానే తవ్వుకుంటున్న బీజేపీ. కరీంనగర్లో అవకాశాలున్నా బండి, ఈటెల విభేదాలతో బలహీనత. 2 వర్గాలుగా విడిపోయిన బీజేపీ. ఒక వర్గం ఓటమి కోసం మరొక వర్గం. తెలంగాణ బీజేపీలో నాయకత్వ మార్పు అనివార్యమా? నిజామాబాద్ జిల్లాలో అరవింద్ ఆధిపత్యం తగ్గించడానికి సొంత నేతలే కుట్రలు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అంటూ గంభీరమైన ప్రకటనలు చేసిన కమలనాథులు క్షేత్రస్థాయి ఫలితాల్లో మాత్రం చేతులెత్తేశారు. సుమారు 20 నుండి 30 మున్సిపాలిటీలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేసిన బీజేపీ చివరకు కేవలం ఒకే ఒక్క మున్సిపాలిటీకి పరిమితం కావడం ఆ పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. ఉత్తర తెలంగాణలో కొంత ప్రభావం చూపినప్పటికీ దక్షిణ తెలంగాణలో మాత్రం బీజేపీ ఉనికి దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఫలితాలు బీజేపీలోని అంతర్గత విభేదాలను, నాయకత్వ లోపాలను ఎత్తిచూపుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే బీజేపీ కేవలం ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ వంటి కొన్ని జిల్లాలకే పరిమితమైంది. అక్కడ కూడా కేవలం హిందూ పోలరైజేషన్, ఎంఐఎం నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల కలిగిన ఐక్యతతో కొన్ని వార్డులను గెలుచుకోగలిగింది తప్ప మున్సిపాలిటీలను కైవసం చేసుకునే స్థాయిలో బలం పుంజుకోలేదు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం వంటి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో బీజేపీ ఉనికి నామమాత్రంగా మారిపోయింది. ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో బీజేపీ 3వ స్థానానికే పరిమితమైంది. బీజేపీ ఓటమికి ప్రధాన కారణం నాయకత్వ సమస్య అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించిన తర్వాత పార్టీలోని దూకుడు తగ్గింది. ప్రస్తుత అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నాయకత్వంలో పార్టీ యంత్రాంగం ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోయింది. బండి సంజయ్ హయాంలో ఉన్న ఆ దూకుడు, కార్యకర్తల్లో ఉన్న జోష్ ఇప్పుడు కనిపించటం లేదు. సరైన దిశానిర్దేశం చేసే నాయకుడు లేకపోవడం, క్యాడర్ గందరగోళంలో ఉండడం బీజేపీ కొంప ముంచింది. తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్, ఈటెల రాజేందర్ వర్గాల మధ్య ఉన్న కోల్డ్ వార్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపింది. ఒక వర్గం అభ్యర్థులను ఓడించడానికి మరో వర్గం పరోక్షంగా పనిచేయడం వల్ల గెలిచే అవకాశాలున్న చోట కూడా బీజేపీ ఓడిపోయింది. నిజామాబాద్ జిల్లాలోనూ ఎంపీ అరవింద్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి సొంత పార్టీ నేతలే కుట్రలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంతర్గత విభేదాలు బీజేపీని దెబ్బతీశాయనే చర్చ జరుగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ సమయంలో బీజేపీ నేతలు భారీ అంచనాలు వేశారు. కనీసం 30 మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగురవేస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ వాస్తవ ఫలితాల్లో ఒకే ఒక్క మున్సిపాలిటీ మినహా ఎక్కడా మెజారిటీ సాధించలేకపోయారు. 2 కార్పొరేషన్లలో కొంత పోటీ ఇచ్చినా అధికారాన్ని దక్కించుకోవడంలో విఫలమయ్యారు. 2500కు పైగా ఉన్న వార్డుల్లో బీజేపీ సాధించిన సీట్లు తక్కువగా ఉండడం ఆ పార్టీ దయనీయ స్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. బీజేపీ ఎప్పుడూ నమ్ముకునే హిందూ ఓటు బ్యాంకు కార్డు ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పనిచేయలేదు. ఎంఐఎం నేతలు చేసిన కొన్ని వ్యాఖ్యలను ఆసరాగా చేసుకుని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ వంటి చోట్ల ఓట్లను రాబట్టుకున్నా మిగిలిన చోట్ల అభివృద్ధి, సంక్షేమం ముందు హిందుత్వం వెనుకబడింది. ప్రజలు మతపరమైన అంశాల కంటే స్థానిక సమస్యలు, అధికార పార్టీ ఇస్తున్న గ్యారంటీలకే ప్రాధాన్యమిచ్చారు. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకున్న పట్టు సడలిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నుండి బీజేపీ తామే కాంగ్రెస్ కు అసలైన ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటూ వస్తోంది. కానీ మున్సిపల్ ఫలితాలు బీఆర్ఎస్ ఇంకా 2వ స్థానంలోనే ఉందని, బీజేపీ ఇంకా 3వ స్థానంలో కొట్టుమిట్టాడుతోందని స్పష్టం చేశాయి. వరంగల్ జిల్లాలో సైతం బీజేపీ ప్రభావం కనిపించలేదు. బలమైన అభ్యర్థులు లేకపోవడం, ప్రచారంలో సమన్వయ లోపం బీజేపీని పాతాళంలోకి నెట్టేశాయి. ఈ ఫలితాలు చూస్తుంటే బీజేపీ తన వ్యూహాలను మార్చుకోకపోతే భవిష్యత్తులో మరింత బలహీనపడే ప్రమాదం ఉంది.